ఒక అడవిలో చాలా ఎలుకలు ఉండేవి. అవన్నీ సంతోషంగా సరదాగా కాలం గడుపుతుండేవి. ఒకరోజు ఒక పిల్లి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి ఎలుకలన్నీ భయంతో పారిపోయాయి. పిల్లి దొరికిన ఎలుకను దొరికినట్టు పట్టి తినేసాగింది. ఒకరోజు ఒక చిన్న ఎలుకను పట్టుకున్నది పిల్లి. ఆ చిన్న ఎలుక చాలా తెలివైంది, చలాకీది. అయితే అప్పుడు చిన్ని ఎలుక వినయంగా, పిల్లి మామా, నన్ను గనుక వదిలిపెడితే నీకు ప్రతిరోజు కావలసినంత ఆహారం దొరికే ఉపాయం చెబుతా అని అన్నది. ముందు చెప్పు, నచ్చితే వదులుతా అన్నది పిల్లి. పక్కనే ఒక సింహం గుహ ఉంది. అందులో లెక్కలేనంత ఆహారం దొరుకుతుంది. ఆ సింహం పడుకుంటే పక్కన బాంబులు పడినా నిద్రలేవదు. నీవు వెళ్ళి హాయిగా తిని రావచ్చు అన్నది. కానీ సింహం పడుకుందో లేచిందో తెలుసుకోవటం ఎలా? అన్నది పిల్లి. నేను లోపలికి పోయి చూసి చెబుతాను అంది ఎలుక. ఎలుక ఆ రోజు నుండి గుహలో దూరి సింహం పడుకుందో లేదో చూసి చెప్పేది. పిల్లి లోపలికి పోయి బాగా తినివచ్చేది. ప్రతిరోజు తన ఆహారం ఎవరో ఎత్తుకుపోతున్నారని సింహానికి అనుమానం వచ్చింది. ఆ ఆహారాన్ని దొంగిలించేది ఎవరో తెలియాలి. ఆహా, దాని ఎముకలు కూడా కనబడనివ్వను అని అనుకుంది. ఒకరోజు పిల్లి తింటూ ఉన్నప్పుడు ఎలుక వెళ్ళి సింహం తోక పట్టుకుని గట్టిగా కొరికింది. అంతే, ఆ నొప్పికి అదిరిపడిన సింహం కోపంగా పైకి లేచింది. ఎదురుగా పిల్లి తాను తెచ్చుకున్న ఆహారం తింటూ కనబడింది. ఇంకేం జరుగుంటుందో చెప్పాలా? మీకు తెలుసు గదా, ఆలోచించండి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.